ఆంధ్రప్రదేశ్ గర్జించింది. కూటమి సర్కార్ కుట్రలకు వ్యతిరేకంగా నినదించింది. నిరసన జ్వాలలతో రాష్ట్రమంతా హోరెత్తింది. చంద్రబాబు ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపుపై వైఎస్ఆర్సీపీ చేపట్టిన నిరసన ర్యాలీలకు వేలాదిగా జనం తరలివచ్చారు. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నినాదాలను నిరసిస్తూ ర్యాలీలు చేపట్టారు. తక్షణమే పెంచిన ఛార్జీలు వెనక్కు తీసుకోవాలంటూ సామాన్యులతో పాటు వైఎస్ఆర్సీపీ నేతలు నినదించారు. వేలకు వేల బిల్లులు ఎలా కట్టాలంటూ కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. కోస్తా, రాయలసీమ, ఉత్తరాంధ్ర అన్ని ప్రాంతాల్లోనూ నిరసన జ్వాలలు హోరెత్తాయి. విద్యుత్ ఛార్జీల ముసుగులో ప్రజలపై ఏకంగా 16,000 కోట్ల మేరకు భారం మోపడానికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన పోరుబాటలో రాయలసీమ ప్రజలు కదం తొక్కారు. ఛార్జీలు తగ్గిస్తానని గప్పాలు కొట్టిన చంద్రబాబు నాయుడు ప్రజల్ని వెన్నువిరిచేలా ఛార్జీలు పెంచడం దుర్మార్గమని ఉద్యమకారులు నినదించారు. పెంచిన ఛార్జీలను తక్షణమే బేషరతుగా ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. కరెంటు ఛార్జీల పెంపుకు నిరసనగా అనంతపురం నగరంలోని బ్రహ్మంగారి ఆలయం నుంచి విద్యుత్ కార్యాలయం వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అన్ని వర్గాల ప్రజలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి సారథ్యంలో ఈ ఆందోళన జరిగింది. నిన్న నవంబర్లో 6,042 కోట్ల రూపాయలు, అలాగే రేపటి నెల నుంచి జనవరి నుంచి 9,500 కోట్లు, అంటే 15,450 కోట్లకు పైబడి ప్రతి ఒక్కరు కూడా, అంటే ఇంతవరకు కరెంటు ఛార్జీ ఒక సామాన్యుడు 500, 600 రూపాయలు కట్టేవాళ్ళు అందరికి కూడా వచ్చే నెల నుంచి జనవరి నుంచి 800 నుంచి 1000 రూపాయలు కూడా కట్టే పరిస్థితిని ఈ చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం కల్పించింది. పుంగనూరు పట్టణంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజలు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. పెద్దిరెడ్డితో పాటు ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డప్ప తదితరులు నిరసనలో పాల్గొన్నారు. 15,485 కోట్ల 36 లక్షలు పెంచితే గత నెల విద్యుత్ ఛార్జీలు అధికంగా 58 పైసలు పెంచడం జరిగింది. మరి ఈ నెల, రేపు నెల రెండు కలిపి ఏప్రిల్లో పెరిగే విద్యుత్ ఛార్జీలు ₹2 పైన, యూనిట్కు ₹2 పైన ఛార్జీలు పెంచడం జరుగుతా ఉందని నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. నేను ఒకటే ఆయన కోరుతా ఉన్నాను, అనేక రకాల ప్రజలందరినీ కూడా మోసగించావు, సూపర్ 6 అని చెప్పావు, కరెంట్ ఛార్జీలు పెంచనున్నావు, పెన్షన్ ఛార్జీలు తగ్గిస్తా అన్నావు. మరి ఈ రోజు ఏ విధంగా 15,000 కోట్లు 6 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే వేయడం జరిగింది అని చెప్పి అడుగుతా ఉన్నాను. విద్యుత్ ఛార్జీల పెంపుకు నిరసనగా అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలో వైసీపీ పోరుబాట చేపట్టింది. వైసీపీ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు గడికోటి శ్రీకాంత్ రెడ్డి, ఆర్ రమేష్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రాయచోటి పట్టణంలోని వైసీపీ కార్యాలయం నుండి విద్యుత్ కార్యాలయం వరకు వైసీపీ శ్రేణులు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఎన్నికల ముందు ప్రతి మీటింగ్ లో కూడా విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాను, నాణ్యతమైనటువంటి విద్యుత్ ఇస్తాను అని చెప్పి పెంచిన ఛార్జీలు కూడా తగ్గిస్తానని మాటిచ్చి ఓటేయించుకున్న తర్వాత దాదాపుగా 16,000 కోట్లు భారం వేయటం అన్నటువంటిది ఎంత నీచం ఒకసారి ఆలోచన చేయమంటున్నాను. మాట్లాడితే తాను సంపద సృష్టిస్తానని పదే పదే చెప్పే చంద్రబాబు ప్రజల ముక్కుపిండి బలవంతంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారని రమేష్ కుమార్ రెడ్డి ఆరోపించారు. 16,000 కోట్ల రూపాయలు ఇదేం ఆషామాషి పని కాదు, చిన్న వ్యవహారం కాదు. ఈ సంపద సృష్టి అంటే ఇదేనేమో చంద్రబాబు నాయుడు గారి సంపద సృష్టి. మొన్ననే మనం మద్యం దుకాణాల్లో చూసాం, అందరి దగ్గర 2 లక్షల రూపాయలు డీడీలు వసూలు చేసేసినాడు, అందరికీ పంగనామాలు పెట్టినాడు. ఈరోజు వాళ్ళ పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. అట్లా 1,700 కోట్లు, 1,800 కోట్ల డబ్బులు సంపాదించినాడు. పేద మధ్యతరగతి ప్రజల నడ్డి విరిచేలా కరెంటు బిల్లులు పెంచారని, వెంటనే వీటిని తగ్గించాలని అనంతపురం జిల్లా గుంతకల్లులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. కరెంటు ఛార్జీల బాదుడుకు నిరసనగా వైఎస్ఆర్సీపీ పోరుబాటలో భాగంగా రాజంపేట రహదారులు, భవనముల అతిథి గృహం నుండి విద్యుత్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథరెడ్డి నాయకత్వంలో ఈ ఆందోళన జరిగింది. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే.
అనంతపురం జిల్లా తాడిపత్రిలో పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ పోరుబాట నిర్వహించారు. ముందుగా దివంగత మహానేత డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం స్థానిక విద్యుత్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం విద్యుత్ ఏడీ ప్రభాకర్ రావుకు వినతి పత్రాన్ని అందజేశారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై అనంతపురం జిల్లా ఉరవకొండలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో వందలాది మంది కార్యకర్తలతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ప్రజలపై విద్యుత్ భారం మోపుతున్న చంద్రబాబు కూటమి సర్కార్ చర్యలను నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ పట్టణంలో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధాలు కలిసి ర్యాలీ నిర్వహించారు.